ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. నా పేరు తొండమల్ల పుల్లయ్య. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ నాయి బ్రాహ్మణుల యొక్క అభ్యున్నతికి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ సంక్షేమం గురించి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడు కనీ వినని విధంగా ఈరోజు మా యొక్క ఆలోచనల్ని, మా యొక్క కష్టాలని మేము ఎలక్షన్ కంటే ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తెచ్చినప్పుడు పాదయాత్రలో భాగంగా ఏలూరు బీసీ మహాసభలో మా యొక్క సమస్యల్ని ఎత్తి చూపి, మీకు తెలుసు గతంలో 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కేశఖండనశాలలో మా వృత్తిని కొనసాగిస్తూ దేవుడి మేల్కొలుపు నుంచి ఏకాంత సేవ వరకు మా నాస్వరాలతో దేవుణ్ణి మేల్కొల్పి మా కైంకర్యాలని అన్నీ కూడా పూర్తి చేస్తున్నటువంటి కార్మికులందరూ కలిసి, అయ్యా మాకు ఇక్కడ గుండు చేస్తే 5 రూపాయల నుంచి 10 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు, అధికంగా మేము ఇక్కడ ఉండటం వల్ల అవి పంచుకుంటే కూడా రోజుకు 100 రూపాయలు కూడా రావట్లేదు, మా నెల జీతం 3,000 నుంచి 5,000 కంటే కూడా పెరగట్లేదు, మాకు అన్ని దేవాలయాల్లో అందరి ఉద్యోగస్తుల మాదిరి మమ్మల్ని ఉద్యోగులుగా పరిగణించండి, మాకు జీతాలు ఏర్పాటు చేయండి అని చెప్పి అడిగితే ఆ పెద్ద మనిషి, మిమ్మల్ని నా దగ్గరికి ఎవరు రానిచ్చారు, మీ దేవుడి మెట్లు ఎలా ఎక్కుతారు, మీ అంతు చూస్తాను, మీ తోకలు కత్తిరిస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి మమ్మల్ని అవమానిస్తే, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏలూరు సభలో ఉన్నప్పుడు మీ ఆత్మగౌరవాన్ని, మీరు ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడ మిమ్మల్ని సేవకుల్ని పాలకులుగా చేస్తారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1150 దేవాలయాలు ఉన్నాయి ఎండోమెంట్కి సంబంధించి. అన్ని దేవాలయాల్లో మీ సమస్యలు మీరు పరిష్కరించుకోవడానికి ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో ఆ పాలకుల్లో మీరు ఈయన ఉంటే మీ సమస్యలు పరిష్కరించడానికి ఈజీ అవుతాయన్న, దాన్ని నేను తప్పకుండా చేస్తానని చెప్పి ఆయన వెనువెంటనే జీవోనిచ్చి గవర్నర్ చేత ఆర్డినెన్స్ని జారీ చేసి ఈరోజు మా ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రఖ్యాతిగాంచినటువంటి 500 సంవత్సరాల ఖ్యాతి ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వేల కోట్లకి, కోట్లాధిపతులకు, కార్పొరేట్ వ్యవస్థలకు మాత్రమే సభ్యత్వం తీసుకునేటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో మా నాయ బ్రాహ్మణికి, ఒక బీదవాడికి ఈరోజు ఆడు బోర్డు మెంబర్గా రావటం మా గౌరవాన్ని పెంచటం. ఈ విధంగా మాకు సెలూన్ షాపులలో చేదోడి కింద ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు, వాళ్ళకి కరెంటు కింద 150 యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఏదైతే దేవాలయాల్లో కేశఖండనశాలలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నెలకి 20,000 రూపాయలు జీతం పెట్టినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి దక్కింది. మా పిల్లలు ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారంటే ఎలా? ఆయన ఒక్కసారి ఆలోచన చేయండి, ముఖ్యమంత్రి ఎంత పెద్ద ఆలోచన చేశాడో. గర్భిణీ స్త్రీ లోపల పిండాన్ని పెంపొందించడానికి ఆహార పదార్థంతో సహా పోషక ఆహారాలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడి నుంచి పిల్లవాడు పుట్టే వరకు ఆరోగ్య భద్రత చేస్తుంది, తర్వాత స్కూల్కి పంపిస్తే అమ్మఒడి ఇస్తున్నారు, పిల్లలు కాలేజీ పోతే కాలేజ్ రెమ్యునరేషన్ ఇస్తుంది, హాస్టల్ ఫీజు ఇస్తుంది, డాక్టర్లు, ఇంజనీర్లు కావటానికి కారకులైనటువంటి విద్యాదాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్య సమస్య మీద ఎవరైతే మా వాళ్ళందరూ కూడా వాయిద్యాలు వాయించి అనారోగ్య పాలై షాపులలో చేయలేక కనీసం 40-50 ఏళ్ళకే చనిపోతున్నటువంటి స్థితి. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ఆ ఊరేంపులలోనో, పెళ్లి వాటిల్లోనో వాళ్ళు ఇచ్చినటువంటి సారాయి అవి తాగి ఆరోగ్యాన్ని, భద్రతని కాపాడుకోలేక చచ్చిపోతుంటే, పిల్లలు చదువుకోలేక
పనిచేస్తున్నటువంటి సందర్భం నుంచి ఈరోజు 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ద్వారా పెట్టి మా ఆరోగ్యాన్ని పిల్లల భవిష్యత్తుని కాపాడేటువంటి ముఖ్యమంత్రి. అదేవిధంగా ఇన్ని ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి పదవి ఆయనకు అవసరం ఉందో లేదో కానీ మా భవిష్యత్తు కోసం, మా పిల్లల కోసం, మా అభివృద్ధి కోసం, మా రాజకీయ భవిష్యత్తు కోసం కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు వెంకటరామరెడ్డి అన్నని మేము గెలిపించుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఆయన ఎమ్మెల్యే కావాలి, ఆయనకి లేదేమో కానీ మాకైతే ఉంది. ఈ రోజు గౌరవంగా ఇక్కడ ఉండేటువంటి గుళ్ళకు సంబంధించినటువంటి అన్నిటిలో కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్గా మా గౌరవాన్ని నిలబెట్టారు. మా యొక్క కమ్యూనిటీ హాల్ కోసం కానీ వాళ్ళు ఏది సమస్య, చిన్న సమస్య వచ్చినా ఆయన దృష్టికి తీసుకుపోయిన ఎమ్మటే దాన్ని పరిష్కరించి మార్గాన్ని చూపిస్తున్నటువంటి వ్యక్తి. ఏ చిన్న సమస్య మీద ఇంటికి వచ్చిన నాయ బ్రాహ్మణులకు మేలుకొల్పే విధంగా ఆయన మాకు ముందుండి అండగా ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా ఇక్కడ ఎంపీ గారిని కానివ్వండి, వేల కోట్ల రూపాయలు దాదాపు నవరత్నాల ద్వారా బటన్లు నొక్కి 2,35,000 కోట్ల రూపాయలు ప్రజలకు పెట్టినటువంటి ప్రదాత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అన్ని బటన్లు నొక్కితే మేము నొక్కాల్సింది 2, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. తప్పకుండా మేము చేస్తాం. మాకు ఒక్కటే ఉంది, ఇన్ని టీవీలు పేపర్లు మాకు అవసరం లేదు కానీ రోజు మా సెలూన్ షాపులకు వచ్చేటువంటి 20 నుంచి 50 మంది రోజు కస్టమర్లతో మా వ్యక్తి, ఒకే వ్యక్తి, వాళ్ళని మేము దగ్గరగా చూస్తుంటాం. మేము చెప్పిన మాటలు చక్కగా వింటారు. వాళ్ళని మా మౌత్ పబ్లిసిటీ తోట తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంత మేలు చేశారు, ప్రజలకి ఎంత మేలు చేశారో మా వారి మాట ద్వారా అక్కడికి వచ్చే కస్టమర్లని పెంపొందించి వాళ్ళ ద్వారా ప్రచారం చేసి గెలిపించుకునే బాధ్యతను మేము తీసుకుంటున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా ఇక్కడ ఉండేటువంటి మాకు జరిగినటువంటి మేలుని మా కార్పొరేషన్ క్యాలెండర్ ద్వారా, పాంప్లెట్ ద్వారా ఈ దాదాపు ఇప్పటికి 6 జీవోలు మాకు ప్రత్యేకంగా రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిది. 56 కార్పొరేషన్లు ఈ రోజు ఏర్పాటు చేస్తే బీసీలకి అత్యధికంగా లబ్ధి పొందినటువంటి మేము నాయ బ్రాహ్మణులం. తప్పనిసరిగా మీ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా పిల్లల భవిష్యత్తు పట్ల, మా అభివృద్ధి పట్ల, మా రాజకీయ భవిష్యత్తు మీద. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1150 దేవాలయాల్లో మెంబర్లు అంటే 1150 మంది లీడర్షిప్ పెంచారు. వీళ్ళు కాకుండా జనరల్ గా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, డిసిసి బ్యాంక్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లుగా వివిధ సంబంధించినటువంటి జనరల్ కార్పొరేషన్లో కూడా మాకు పదవులను ఇచ్చి గౌరవాన్ని కాపాడారు. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మాకుంది. ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాకుంది, ఎంపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాకుంది. మేము బతుకున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటాం, ఆయన గెలిపించుకోవడానికి ముందుకు పోతాం. థ్యాంక్ యూ.